అందుకే అట్లగావున ఆచారగతి వింట కడులెస్స, ఆచారమును గురించి వినవలసిందే. ఎందుకు వినడం? ఆచరించడం కోసం. ఏమిటి ఆచారం? అందరూ పాటించవలసినది. రాచమార్గంబున 10 మంది నడిచేటటువంటి త్రోవలో, రచ్చ సభామంటపాలు ఉండేటటువంటి ప్రదేశాలలో, మంద గోవులు దూడలు తిరిగేటటువంటి ప్రదేశంలో, మూత్ర పురీష విమోక్షణంబు చెయ్యమి, మూత్రము కానీ పురీషము కానీ విడిచిపెట్టకుండా ఉండడం. 10 మంది తిరిగే చోట దానికి అనువుగా ఉంచడం సదాచారం. అట్లాగే శౌచి వార్చి నిష్టను జలంబు సొచ్చుట, స్నానం చేసేటప్పుడు ఈ నీటికి ప్రవాహశక్తి ఇచ్చి ఇక్కడికి తెచ్చి ఇట్లా నిలబడేటట్టు చేసి నీరు పల్లమునకు వచ్చేటట్టుగా చేసినటువంటి వాడు భగవానుడు. దీనివలన నాకు దేహానికి తాపోపశాంతి కలుగుతోంది, ఉత్తమ కర్మలు చేయడానికి అధికారం కలుగుతోందనేటటువంటి భక్తి భావనతో ఆచమనం చేసి నమస్కారం చేసి స్నానం చేయడం అనేటటువంటిది మంచి ఆచారం. అట్లాగే సంధ్యల సూర్యు సేవించుట, మనకి రాత్రి నిద్రపోవడానికి కావలసిన సావకాశాన్నిచ్చి మళ్ళీ తెల్లవారేటప్పటికి ఇంత వెలుతురిచ్చి ఆరోగ్యం ఇచ్చి ఇంత బలాన్ని ఇచ్చి ధైర్యాన్ని ఇచ్చి సంతోషాన్నిచ్చి కార్యాచరణ చేయడానికి కారణమైనటువంటి ఆ పరబ్రహ్మస్వరూపమైనటువంటి సూర్యనారాయణమూర్తిని సేవించడం, అర్కోదయాస్తమయముల నిద్రపోవకుండుట, సూర్యోదయం అవుతున్నప్పుడు సూర్యాస్తమయం అవుతున్నప్పుడు నిద్రపోకుండా ఉండడం. అంటే ఏ సమయంలో నిద్రపోవాలో అప్పుడు నిద్రపోవడం, ఎప్పుడు లేవాలో అప్పుడు లేవడం. ఈ రెండూ కూడా జీవితం ఒబ్బిడి కావడానికి అత్యంత ప్రధానములైనటువంటి విషయాలు కనుక అట్లా చెయ్యడం. పంచార్ద్రభావముంది కుడుచుట, ఇప్పుడు అందరూ ఏం చెప్తున్నారో దాన్ని భీష్ముడు అప్పుడు చెప్పాడు. కాళ్ళు కడుక్కున్న తర్వాత చేతులు కడుక్కున్న తర్వాత నువ్వు అంతకుముందు స్నానం చేసి ఉన్నా అన్నం తినే ముందు కాళ్ళు కడుక్కో, చేతులు కడుక్కో. నీ ఒంటి మీద ఉన్న చెమటతో కూడుకున్నవి ఏవి విసర్జించినా మళ్ళీ ఆ చేతులు శుభ్రంగా కడుక్కున్న తర్వాత 5 రకములుగా నీటితో స్పర్శను పొంది, అంటే ముందు కాళ్ళు కడుక్కోవడం, చేతులు కడుక్కోవడం, స్నానం చెయ్యడం, అంటే ఇవన్నీ కూడా జరిగినవై ఉండాలి. స్నానం ఎప్పుడో చేసి మధ్యాహ్నం భోజనానికి వస్తున్నాడు, శుభ్రంగా కాళ్ళు కడుక్కుని చేతులు కడుక్కున్న వాడై ఉండాలి. ఆ రోజు పొద్దున్న స్నానం చేసి ఉండాలి. నిర్మాల్యం అంటే చెమట బట్టలు ఇలాంటివి విప్పేస్తే మళ్ళీ ఒళ్ళంతా శుభ్రంగా నీటితో కడుక్కున్నవాడై ఉండాలి. అట్లాగే ఆచమనీయం, ముందు నీటిని శరీరంలో ప్రాణమును నిలబెట్టుకోవడానికి తీసుకున్నటువంటి వాడై తదనంతరము ఆహారమును తినుట. అట్లా కాకుండా ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే ఎప్పుడు, ఎట్లా పడితే అట్లా తింటే ఆఖరికి మళ్ళీ ఇవన్నీ నేర్చుకోవలసిన స్థితి వస్తుంది. భారతం ఏమిటండి, భీష్ముడు ఏమిటండి, అంపశయ్య ఏమిటండి, చెప్పడం ఏమిటండి అన్న వాళ్ళందరూ మళ్ళీ భీష్ముడు చెప్పిందే చెప్పవలసి వస్తుంది సుమా. కాబట్టి చెప్పిన దాని మీద, ఆర్యజనులు చెప్పిన దాని మీద గౌరవం ఉంచుకుంటే అట్లా చెప్పుకోవలసిన అవసరం లేకుండా ఆచరించి అందరూ సుఖపడిపోతారు సుమా. కాబట్టి అన్ని రకాలుగా 5 రకాలుగా నీటి స్పర్శను పొందిన తరువాత ఏదైనా తినడం అనేటటువంటిది జీవితంలో అలవాటుగా చేసుకోవాలి. పంచార్ద్రభావమొంది కుడుచుట, అన్నంబు తెగడమి, అన్నాన్ని నింద చెయ్యకుండా ఉండడం. ఎందుకంటే దాని వలననే సమస్త భూతములు పుడుతున్నాయి, సమస్త భూతములు పెరుగుతున్నాయి. అటువంటి అన్నాన్ని తిట్టకుండా ఉండడం. తడిపదములు కలుగ నిదరకు జరమి, తడికాళ్లతో వెళ్ళి నిద్రపోయేటటువంటి అలవాటు చేసుకోకుండా ఉండడం. తడికాళ్లతో ఉంటే ఎందుకు పడుకోకూడదండి అంటే, కాళ్ళకి తడి ఉంటే అరికాళ్లకున్న మట్టి తడిసి ఉంటుంది కాబట్టి బురదగా అంటే తొందరగా అంటుకుంటుంది. పడుకున్న దుప్పటీకి అంటుకుంటుంది, కప్పుకున్న దుప్పటీకి అంటుకుంటుంది. ఇవాళ కాళ్ళవైపు కప్పేవు, రేపు అదే తీసి తలవైపు కప్పుకుంటావు. సూక్ష్మక్రిములన్నీ లోపలికి ప్రవేశించడానికి మార్గం దొరకట్లేదు. కాబట్టి శుభ్రంగా కాళ్ళు కడుక్కుంటే పొడిగా తుడుచుకుని వెళ్ళి పడుకోవాలి తప్ప తడి కాళ్లతో పడుకోకూడదు. కాబట్టి తడిపదముల కలుగ నిదరకు జరమి, సత్కర్మవేది నారదుడు వివరించిన ఆచారములుగా. ఇవి ఎవరు చెప్పినవో తెలుసా? ఆచారకాండ ఎందుకండి, ఆచారం ఎందుకండి, జ్ఞానం చాలండి అనేవాళ్ళు తెలుసుకోవలసిన ప్రధానమైన మాట. అత్యంత జ్ఞాని అయినటువంటి నారదుడు చెప్పిన ఆచారకాండ. అంతటి మహానుభావుడు ఆచరించే ఆచారం సుమా ధర్మరాజా, ఆయన చెప్పిన మాటలు. కాబట్టి ఇటువంటి ఆచారములను మనిషి పాటించవలసిందే అని చెప్తూ, దాని వలన వ్యక్తికి అభ్యున్నతి, సమాజమునకు అభ్యున్నతి. వ్యక్తి సంతోషంగా ఉంటాడు, సమాజం సంతోషంగా ఉంటుంది. అంతకన్నా కావలసింది ఏముంది? 10 మంది తిరిగే రాచపాట మీద మూత్రపురీష విసర్జనం చేయకుండా ఉంటే అందరికీ సంతోషమే కదా. కాబట్టి
ఇవన్నీ స్వచ్ఛ భారత్లో చెప్పబడిన విషయాలన్నీ ఇంచుమించుగా భీష్మాచార్యుల వారు ఎప్పుడో అంపశయ్య మీద పడుకుని చెప్పినటువంటి విశేషములు. కాబట్టి సదాచారం గురించి మాట్లాడుతూ సురతంబు గుప్తమగుటయు గురు శుశ్రూషయును బ్రహ్మకుల భజనము ఆయురవాప్తి చేయు లక్ష్మీకరంబులగు ఊర్ధ్వలోక గతులను నర్చున్. మంచి ప్రవర్తన, మంచి నడవడి, శాస్త్రీయమైన నడవడి మనిషికి ఎప్పుడూ కూడా ఇక్కడ ఐశ్వర్యకారకం, శరీర పతనానంతరం ఉన్నత లోకవాసమునకు కారణమవుతాయి. అందుకే ఏవేవి గుప్తముగా ఉండాలో అవి గుప్తముగా ఉండాలి, అంతే తప్ప అవి ఉంటాయి జీవితంలో, అవి అంతర్భాగములు, అవి లేకుండా జీవితం ఉండదు. కానీ వాటిని చర్చ చెయ్యక్కర్లేదు, వాటి గురించి మాట్లాడవలసిన అవసరం ఉండదు, వాటి గురించి చెప్పవలసిన అవసరము ఉండదు. అది ఎవరికి బోధ చేయవలసిన అవసరాలు కావు. అవి ప్రకృతి సిద్ధముగా ఎప్పుడు ఎవరికి ఏ వయసులో ఎలా బుద్ధి ఎందు పటమరించాలో అలా పటమరిస్తాయి. దాని గురించి బహిరంగంగా ఏ విధమైనటువంటి చర్చ కానీ మాట కానీ లేకపోతే చెప్పడం కానీ అవసరం లేని విసుమా. అందులో మొదటిది సురతంబు గుప్తమగుటయు. సురత క్రీడ గురించి ఎప్పుడూ బయట మాట్లాడకూడదు. గురు శుశ్రూషయు. మనిషి గురువుకి సేవ చేస్తాడు. నేను మా గురువుగారి కాళ్ళెట్టానండి, లేకపోతే మా గురువుగారి కూరలు తెచ్చానండి, మా గురువుగారి దగ్గరికి వెళ్ళానండి, ఆయనకి నమస్కారం పెట్టానండి, ఇవన్నీ ఎప్పుడూ కూడా బయట చెప్పక్కర్లేదు. కానీ గురు శుశ్రూష చేస్తూ ఉండాలి. ఎందుకు గురు శుశ్రూష చేయడం అంటే ఆయనకేదో గొప్ప కాదు. గురువు ఎంతకాలం శరీరంలో ఉంటాడో అంతకాలమే మంచి మాట వినపడుతుంది. గురువు ఎవరిని అడగడు, నాకు ఇది చేసి పెట్టండి అండవు. కానీ ఆయన పెద్దవారు అయిపోయినప్పుడు ఆయనకు ఆ శుశ్రూష చేసి పెట్టకపోతే ఆయన శరీరం నలిగిపోయి తొందరగా పతనం అయిపోతే, ఆయన మాట్లాడి మనకు అందించవలసినటువంటి జ్ఞానాన్ని ఆయన అందించడంలో లోపం ఏర్పడుతుంది కదా. 10 మందికి పనికొచ్చేవాడు, ఏ స్వార్థం లేకుండా 10 మందికి మంచి చెప్పేవాడు పతనం అయిపోతే, ఆయన శరీరం పడిపోతే చెప్పేవాడేడి? పడిపోకుండా ఉండాలి, ఆయన శరీరాన్ని రక్షించాలి. ఆయన అందులో ఉండేటట్టుగా చూడాలంటే ఆయన శరీరానికి బడలిక కలగకుండా చూసుకోవడానికి సేవ చేస్తాడు. కాబట్టి గురు శుశ్రూషయు బ్రహ్మకుల భజనము. వేదము ధర్మం చెప్పడానికి ప్రమాణం. అసలు ఆ వేదం చదువుకుని వేదార్థం తెలుసున్నటువంటి వాళ్ళు ఉంటే కదా మనకి ధర్మానికి ప్రమాణాలు తెలుస్తాయి. అందుకని వేదము చదువుకుని వేదము యొక్క అర్థమును తెలుసుకున్నటువంటి పెద్దల పట్ల గౌరవభావంతో ఉండడం. ఆయురవాప్తి చేయు, దాని వలన ఆయుర్దాయం కలుగుతుంది. లక్ష్మీకరంబులగు, ఇక్కడ ఐశ్వర్యం కలుగుతుంది. ఊర్ధ్వలోక గతులను నర్చున్, స్వర్గాది లోకములను పొందుతాడు. ఇక ఆత్మవిద్య అనేటటువంటి మాట గురించి ధర్మరాజు గారు అడిగినప్పుడు భీష్ముడు చెప్తూ, ఈ జీవాత్మ లోపల ఉండేటటువంటి జీవుడు సముద్రములో కెరటములు ఎలా వస్తుంటాయో అలా మళ్ళీ పుడుతూ ఉంటాడు, మళ్ళీ చస్తూ ఉంటాడు, మళ్ళీ పుడుతూ ఉంటాడు, మళ్ళీ చస్తూ ఉంటాడు. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే చయనం జిహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహిమురారే. జనన మరణ చక్రంలో తిరుగుతూ ఉంటాడు. ఈ జనన మరణ చక్రంలో తిరుగుతూ ఉండడానికి కారణం ఏమిటి అంటే, ఈ పంచభూతములను పరమేశ్వరుడు మొట్టమొదట సృష్టించాడు. ఆ పంచభూతములే పృథివ్యాపస్తేజోవాయురాకాశములు, భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశము. ఈ 5 ద్వారా మళ్ళీ మనిషికి సుఖములన్నిటినీ కల్పించి ఆ సుఖములను పొందడానికి శరీరమునందు వ్యవస్థ చేశాడు, జ్ఞానేంద్రియములను పెట్టాడు. భూమికి వాసన ఉంటుంది, ఆ వాసన తెలుసుకోవడానికి ముక్కు పెట్టాడు, ఆ వాసనలు చూసి ఎంత సంతోషం పొందుతుంటాము. నీటికి రుచి పెట్టాడు, రుచి తెలుసుకోవడానికి నాలుక పెట్టాడు. ఎన్ని రుచులో అన్ని రుచులు చూస్తూ సంతోషిస్తూ ఉంటాం. అగ్నికి కాంతి పెట్టాడు, కాంతిని చూడడానికి కన్ను పెట్టాడు, కాంతిని చూసి ఎంత ధైర్యాన్ని పొంది ఎంత సంతోషంగా ఉంటాం. గాలికి స్పర్శ పెట్టాడు, గాలి తగిలితే హాయిగా ఉంటుంది. గాలి తగలలేదనుకోండి, అబ్బా అని చాలా తాపంగా ఉంటుంది. గాలికి స్పర్శ పెట్టాడు, స్పర్శ తెలుసుకోవడానికి శరీరంలో చర్మాన్ని పెట్టాడు. ఆకాశమును ఉంచి ఆకాశమునందు శబ్దము ప్రయాణం చేసే అవకాశం ఇచ్చాడు. ఆ శబ్దమును పట్టుకోవడానికి పిండాండమునందు చెవి ఇంద్రియమును ఉంచాడు. ఈ 5 జ్ఞానేంద్రియముల ద్వారా, ముక్కు, నాలుక, కన్ను, చర్మము, చెవి అనబడేటటువంటి ఈ 5 జ్ఞానేంద్రియముల ద్వారా 5 భూతములందు ఉండేటటువంటి తన్మాత్రలను సుఖరూపంలో గ్రహిస్తూ ఉంటాడు. ఈ వాసనలు, ఈ కాంతులు,
ఈ రుచులు ఇవన్నీ కూడా సుఖములు. ఈ సుఖములన్నీ పంచజ్ఞానేంద్రియములతో మనిషి అనుభవిస్తున్నాడు. ఈ అనుభవించడానికి ఈ ఇంద్రియముల ద్వారా సుఖములను పొందడానికి మనసు ప్రధానమై ఉన్నది. ఇటువంటి విషయజ్ఞానమునకు కారణమైనటువంటి మనసుని వెనక్కి తిప్పి ఎవరు దానిని బుద్ధి యందు చేర్చి అణిచేస్తాడో అటువంటి వాడు ఇక విషయముల వైపు తిరగవలసినటువంటి అవసరం లేకుండా అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అయినటువంటి ఆ భగవంతుని వైపుకి ప్రస్థానం ప్రారంభం చేస్తాడు. ఆ విధంగా అంతర్ముఖుడైనప్పుడు అతడి యొక్క బుద్ధిలో ఒక అద్భుతమైనటువంటి స్థితి కలిగి క్షేత్రజ్ఞుడైనటువంటి వాణ్ణి తెలుసుకునేటటువంటి అవకాశం కలుగుతుంది. అట్లా కానంతకాలం ఆత్మ చైతన్యంలోంచి పడిన కాంతి చేత బుద్ధి నిర్ణయాలు చేస్తే, నిర్ణయాలు చేయడానికి మనసు సంకల్ప వికల్పాలు చేస్తే, సంకల్ప వికల్పాలు చేయడానికి వీలుగా మనసు కదిలి ఇంద్రియముల ద్వారా విషయ సుఖములను పొందుతుంటే, ఆ విషయ సుఖముల వలన సంతోషము పొందుతుంటే బహిర్ముఖుడై తిరిగినంత కాలం విషయ ప్రపంచమునందు తిరుగుతుంటాడు. ఒకదాంట్లోంచి ఒక దాంట్లోకి వెనక్కి తీసుకుంటూ వెళ్ళిపోయి చిట్ట చివరికి ఎక్కడ అన్నీ పుడుతున్నాయో అందులోకి అణచగలిగితే అదే ఆత్మవిద్య అని భీష్ముడు ప్రబోధం చేస్తూ, మాయ అనేటటువంటిది ఏదో కాదయా, త్రిగుణముల యొక్క రూపమే మాయ. విను గుణములు మాయకు నొడలని ఎరిగి తమోరజస్సులడచి సుసత్వంబున నిలిచి సద్వివేకంబున అదియుంత్రోచి విమల బోధాత్ముడగున్. లోకంలో సత్వము, రజస్సు, తమస్సు అని 3 గుణములు ఉంటాయి ధర్మరాజా. తమోగుణం ఉన్నవాడికి బలక, అలసట, సోమరితనం, నిద్ర ఇవి ఉంటాయి. రజోగుణం ఉన్నవాడు ఎప్పుడూ ఉద్వేగంతో ఉంటాడు, కోరికల్లో ఉంటాడు. సత్వగుణంలో ఉన్నటువంటి వాడు సాత్వికంగా ఉండి మంచి విషయాల గురించి ఆలోచన చేస్తూ ఉంటాడు. ఈ 3 కూడా దాటిపోతే శుద్ధ సత్వగుణంలోకి వెడతాడు. శుద్ధ సత్వగుణం కూడా ఉండిపోవలసినటువంటి గుణం కాదయ్యా ధర్మరాజా. తమోగుణం అన్నిటికన్నా తక్కువ, రజోగుణం అంతకన్నా ప్రమాదకరం, అంతకన్నా మంచిది సత్వగుణం, సత్వం కన్నా గొప్పది శుద్ధసత్వం. వరుసగా ప్రయాణం చేసే శుద్ధసత్వమునందు నిలబడగలిగిన ప్రజ్ఞ సంతరించుకొని చిట్ట చివరికి శుద్ధసత్వాన్ని కూడా దాటిపోతే గుణాతీతమైనటువంటి స్థితికి వెళ్ళి నిలబడగలిగినటువంటి స్థితికే మాయాతీతమైనటువంటి స్థితికి చేరుకోగలిగినటువంటి స్థితి. అప్పుడు అదే పరమాత్మగా పరిణమించుట అని అంటారు. లోపల ఏ వస్తువు ఒక్కటి ఉన్నదో ఆ ఒక్కటి యందు తాను కూడా కలిసి ఆ ఒకటిగా మారి నిలబడగలుగుట, ఆ ప్రజ్ఞని సంతరించుకోవడం ఏదుందో అదే మాయను దాటుట అని చెప్తూ, యోగ మార్గమునకు సంబంధించినంత వరకు ధర్మరాజా ఈ మనసు కదులుతూ ఉండడానికి వాయువు కారణం. ఊపిరి తీస్తున్నప్పుడు మనసు కదులుతూ ఉంటుంది. మనసు కదలాలంటే ఊపిరి తీయాలి, వాయువు చేత మనసు కదులుతుంది. అందుకే ఆఖరి ఊపిరిలో మనసు ఆఖరిసారి కదిలి బయటికి వెళ్ళిపోతుంది. ఆ ఊపిరిని నియంత్రిస్తే మనసు నిలబడుతుంది. అందుకు పూజ చేసేటప్పుడు ప్రాణాయామం చేస్తారు. మనం ఏం చెప్తున్నామో అది మనసు నిలబడి అక్కడ చూడాలి. ఎందుకంటే ఈశ్వరుడు నువ్వు ఇచ్చేటటువంటి పత్రం, పుష్పం, ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి, భక్తితో ఇస్తే తీసుకుంటానంటాడు. భక్తి మనోజనితం. మనసు నిలబడాలి అంటే తప్పకుండా మనిషి సాధించవలసినది ఏమిటి అంటే ప్రాణాయామం. ఊపిరి నిలబెట్టగలిగితే, నియంత్రించగలిగితే దాని వలన మనసు నిలబడుతుంది. మనసు నిలబడితే అప్పుడు ఉత్తమ కర్మలు చేయగలుగుతాడు. అంతేకాదు, అలా మనసుని నిగ్రహించడం యోగ మార్గంలో అలవాటైనటువంటి వారికి ఒక స్థాయిని దాటిన తరువాత వారి యొక్క నియంత్రింపబడినటువంటి వాయువు లోపల ఉండేటటువంటి నాడుల గుండా ప్రవహించి బ్రహ్మస్థానానికి చేరుకుంటుంది. ఆ బ్రహ్మస్థానమును చేరుకున్న తరువాత ఆ వ్యక్తి పొందేటటువంటి పరమానంద స్థితి ఏది ఉన్నదో దానికే ఆనందమని పేరు. అది ఒకనాడు బాగుండి రెండవ నాడు బాగుండకపోవడం ఉండదు. సుఖమైతే కొంతసేపు బాగుంటుంది, ఆ తర్వాత బాగుండకుండా ఉంటుంది. నాకు అరటిపండు ఇష్టం అనుకోండి, మహా అయితే 3 తింటాను, 4వది తినమంటే దుఃఖం వస్తుంది. సుఖము దుఃఖముగా మారుతుంది, దుఃఖం ఒక్కొక్కప్పుడు సుఖముగా మారుతుంది. కానీ ఆనందము అటువంటి స్థితిలో ఉండదు, అది ఎప్పుడూ ఆనందమే. అటువంటి ఆనంద పదమును చేరి ఆనందమునందు అనుభవాన్ని పొందుతాడు. అటువంటి స్థితిని చేరడానికి యోగ మార్గంలో ప్రయాణం చేస్తూ ఉంటారని చెప్తే, జపానికి సంబంధించినటువంటి నియమములను నాకు తెలియచేయమని ధర్మరాజు గారు అడిగారు. అడిగితే భీష్మాచార్యుల వారు మాట్లాడుతూ, వేదాంత విధులు అనుమోదించునట్టిది
జపకర్మమత్యంత శౌచశాలియై కుశాస్తీర్ణ సమావనీతలమున కుశముష్టిసేకొని విశద చిత్తవృత్తి ఇంద్రియములు విషయసక్తంబులు కాకుండా నిలిపి తదేక పరత మత్సరాహంకార మాన దంభాపకమంబును బ్రహ్మచర్యంబు కలిగి జపము సెల్లించు పురుషుండు సర్వలోక విజయ నిస్పృహమగు జపవిధి విశోక హర్ష రాగాదికంబును అవ్యయంబునైన పదము పొందించు నృపాగ్రగణ్య. ఓ ధర్మరాజా, జపం చేసేటటువంటి వారు కొన్ని నియమములను పాటించవలసి ఉంటుంది. వారు దర్భలతో పరివ్యాప్తమైనటువంటి పవిత్రమైనటువంటి స్థలంలో కూర్చోవాలి. అంటే దర్భాసనం 4 దర్భలో వేసుకుని కూర్చోవాలి. చేతిలో పిడికెడు దర్భలు పట్టుకుని కూర్చున్నటువంటి వాడై నిటారుగా వెన్నుపావుని నిలబెట్టి జ్ఞానేంద్రియములను కర్మేంద్రియములను తన అధీనంలోకి తీసుకొని వాటి ఇష్టం వచ్చినట్టుగా అవి పరిగెత్తకుండా చూసుకొని ప్రాణాయామము ద్వారా మనసుని నిగ్రహించి గర్వము, దంభము, మాత్సర్యము ఇటువంటివి ఏవి కూడా మనసులో పొడసూపకుండా ఏకాగ్రచిత్తంతో దేనిని నువ్వు భావన చేస్తున్నావో దాని మీదే మనసు నిలబడేటట్టుగా చూసుకుంటూ నిష్ఠాగరిష్ఠుడైనటువంటి వ్యక్తి ఎవరుంటాడో అటువంటి వ్యక్తి ఆ జపము ద్వారా శాశ్వతమైనటువంటి లోకాన్ని చేరుకుంటాడు. అది రాగద్వేషాతీతమైనటువంటి స్థితిని పొందినటువంటి స్థానం, అనగా పునరావృత్తి రహితమైనటువంటి మోక్షపదమును కూడా చేరగలడు. అయితే కూర్చోవడం వరకు నియమాలు పాటించి మనసుని నిగ్రహించలేకపోతే లోపల జపమన్న పేరుతో ఏదో జరుగుతూ మనసు మాత్రం తన ఇష్ట వచ్చినట్టుగా పరిగెత్తి పట్టుకోకూడనివి పట్టుకోవడం అలవాటైపోతే, మనసుని నిగ్రహించలేకపోతే శౌచాది గుణములెడలుట నీచత్వంబు వాటిలింగ నిశ్చలమతి దుష్టాచరితమైన జపవిధి నా చెప్పిన సుగతి లేదు నరకము తెచ్చున్. సరి అయినటువంటి పద్ధతి లేకుండా కూర్చోవడం, సరి అయిన పద్ధతి లేకుండా జపాన్ని చేసే ప్రయత్నం చేయడం, మంచి గుణములను పొందకుండా ఉండడం, కూర్చోవడం వరకు శరీర భంగిమ వరకు అన్నీ చక్కగా జపం చేయడానికి వీలుగా పెట్టినా మనసుని మాత్రం దేని గురించి నువ్వు ఏకాగ్రచిత్తంతో ఉండాలో దాని మీద పెట్టలేక ఏ విషయముల యందు మనసు తిరగకూడదో ఆ విషయముల యందు మనసు తిరుగుతుండగా చూసే వాళ్ళకి మాత్రం కొంగ జపం అంటారు. అందుకే ఒంటికాలు మీద నిలబడి జపం చేస్తున్నట్టు నిలబడి ఎప్పుడు చేప వస్తుందా అని కొంగ చూసినట్టు మనసుతో మాత్రం పట్టుకోకూడని విషయములు పట్టుకుంటున్నటువంటి వాడు జపవలన సుఖమును పుణ్యమును పొందకపోగా పాపము సంప్రాప్తమై నరకమును పొందుతాడు. ఎందుకంటే అది దంభమై కూర్చుంది. మనసు ఎక్కడో తిరుగుతోంది, శరీరం చూడడానికి ఎంతో పవిత్రంగా అనిపిస్తోంది. అయ్యో పాపం ఆయన జపం చేసుకుంటున్నారని ఊళ్ళో వాళ్ళందరూ గౌరవించడం, మనసేమో పట్టుకోకూడనివన్నీ పట్టుకుంటూ ఉండడం. అట్లా ఉండకూడదు సుమా. పైకి కనపడడం ప్రధానం కాదు, లోపల మనసుని నియంత్రించడం కూడా ప్రధానం. కాబట్టి ఏకాగ్రచిత్తం అనేటటువంటిది అత్యంత అవసరం. వీటన్నిటికన్నా గొప్పదేదో తెలుసా ధర్మరాజా? సత్యమ తపమును యజ్ఞము సత్యమ వేదంబు దాంతి శాంతులనగుటున్ సత్యము దొరగుట నిర్మల నిత్యానుష్ఠానములు నిష్ఫలములగున్. అన్నిటికన్నా గొప్పది సత్యమే. లోకంలో మాట మీద ఉన్నటువంటి నియమాలన్నిటిలోకి గొప్ప నియమం సత్యం వద, సత్యమును పలుకు, సత్యం బ్రూయాత్, అదే గొప్పది. నేను చెప్పట్లేదు, భీష్ముడు చెప్తున్నాడు. సత్యమే తపము, సత్యమే యజ్ఞము, సత్యమే వేదము, సత్యమే శాంతి, సత్యమే శాంతి. అందుకే ఆ సత్యమును పట్టుకోకుండా ఇక దేనికి నువ్వు ప్రాధాన్యం ఇచ్చినా నిత్యానుష్ఠానములు కూడా నిష్ఫలములైపోతాయి. మనిషి సత్యమునకు జీవితంలో అత్యంత ప్రాధాన్యమును ఇవ్వవలసి ఉంటుంది. వాక్కు సత్యమునకు కట్టుబడేటట్టుగా చూసుకోవడం. సత్యము అంటే మళ్ళీ భూతహితం విషయంలో సత్యాన్ని ఎలా అన్వయం చేసుకోవాలి అన్న విషయాన్ని ధర్మరాజు గారు చెప్పినటువంటి విషయాల్ని ధర్మరాజు గారు అడిగితే భీష్మాచార్యుల వారు చెప్పినటువంటి విషయాన్ని మనం గతంలో పరిశీలించడం జరిగింది. అది తెలుసుకొని సత్యాన్ని అన్వయం చేసుకోవడం అనేటటువంటిది అత్యంత ప్రధానం అని చెప్తూ ధర్మరాజు గారు ఒక ప్రధానమైనటువంటి ప్రశ్న వేశారు. అంటే ఆ ప్రశ్నలో ఆ జ్ఞానయోగం గురించి నాకు తెలియచేయవలసింది అని అడిగారు. జ్ఞానయోగము కృపాసంపన్న బుద్ధి నాకిరిగింపవేయన్న నెలమి ఆతడతనికి ఇట్లను
అనగా సత్కర్మయోగ శ్రద్ధ దానికి కారణంబు. అనిష్టంబు త్రోవను ఇష్టంబు తేరను నరుడు కర్మాచరణంబొనర్చు. ఎయ్యవి సుఖములొక్కింత కాలమునకు అవియు దుఃఖంబులై అవహిల్లు. ఇంత ఎరిగి ఫలమునెడ నిరపేక్షుడవునతడు సౌఖ్య దుఃఖ యమము త్రోచి కామముఖ్య విపద కంపిత జ్ఞాన విశేష బుద్ధి పరమసిద్ధి పొందు. లోకంలో ఈ జ్ఞాన మార్గంలో వెళ్ళాలనుకునేటటువంటి వారు ధర్మరాజా ఒక పద్ధతిని పాటిస్తూ చాలా జాగ్రత్తగా వెళ్ళవలసి ఉంటుంది. అది కేవలం ఒక రాత్రికి రాత్రో ఒక పగలకు పగలో సంభవించేటటువంటిది కాదు. ఎందుచేత అంటే దానికి మొట్టమొదట కర్మాచరణము ప్రాతిపదిక అయి ఉంటుంది. కర్మాచరణ మనకు శ్రద్ధ ప్రాతిపదిక. శాస్త్రము చేత గురువు చేత చెప్పబడినటువంటివి సత్యములు అని నమ్మగలగాలి. శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధ కవితా సిద్భి యయా వస్తూపలభ్యతే అంటారు శంకరులు. గురువుగారు చెప్పినదేదో శాస్త్రము చెప్పినదేదో అది కర్మాచరణ మనకు ప్రమాణము. కాబట్టి మనం అట్లా చెయ్యాలి. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ అంటాడు గీతాచార్యుడు. శాస్త్రమును గురువాక్యమును ప్రమాణముగా తీసుకొని చేయవలసినటువంటి పనులను నిర్ణయించుకొని అప్పుడు కర్మానుష్ఠానం చెయ్యడం మొదలు పెడితే అప్పుడు అది సత్కర్మ. అటువంటి సత్కర్మ వలన ప్రారంభంలో ఏం జరుగుతుంది అంటే అనిష్టంబు త్రోవను ఇష్టంబు తేరను నరుడు కర్మాచరణం పొనర్చు. తనకి ఇష్టం లేనివి జరగకుండా ఉండడం కోసం, తనకి ఇష్టమైనవి జరగడం కోసం, అంటే సంతోషాన్ని పొందడం కోసం, దుఃఖాన్ని తొలగించుకోవడం కోసం ప్రారంభంలో మనిషి కర్మాచరణం చేస్తాడు. కానీ మెల్లమెల్లగా మార్గంలో ప్రయాణం చెయ్యగా చేసినటువంటి సత్కర్మల యొక్క ఫలితంగానే ఈ సుఖములు మాత్రం ఎంతకాలం అనుభవిస్తాం. దీనికోసం శరీరంలోకి రావడం బంగారు సంకెళ్లతో కట్టబడ్డమేగా. ఇనప సంకెళ్లతో కట్టబడిన వాడిని చూసి బంగారు సంకెళ్ల చేత కట్టబడిన వాడు నవ్వితే ఉపయోగమే ఉంది. సంకెళ్ళు బంగారం తో చేస్తే మాత్రం కట్టినవా కావా? కాబట్టి ఒకానొక స్థితిలో ఈ కర్మల వలన ప్రయోజనమేమి అని చెప్పి కర్మ ఫలితము పట్ల నిరపేక్షుడై నాకు ఏ ఫలితం అక్కర్లేదు, నేను చేసిన ఈ ఉత్తమ కర్మల యొక్క ఫలితం ఏమైనా ఉంటే దాన్ని ఈశ్వరుడికి ధారపోసేస్తున్నానని పోసేస్తాడు. పోసేసి సౌఖ్యము దుఃఖము ఈ రెండింటినీ కూడా దాటేస్తాడు. నాకు సుఖము అక్కర్లేదు, దుఃఖము అక్కర్లేదు, రెండూ అక్కర్లేదు అని చెప్పి ఉత్తమ కర్మలే చేస్తుంటాడు. శాస్త్రమును ప్రమాణముగా చేసుకుంటాడు, శ్రద్ధతో ప్రవర్తిస్తూ ఉంటాడు. కానీ నాకు ఫలితం అక్కర్లేదని ఈశ్వరుడికి దారబోహేస్తూ ఉంటాడు. ఆ స్థితిలో కామ ముఖ్య విపదకంపిత జ్ఞాన విశేష బుద్ధి పరమసిద్ధి పొందు. అప్పుడు ఆ స్థితిలో కామము క్రోధము మొదలైనటువంటి అరిషడ్వర్గములను దాటిపోయి చెదరనటువంటి గొప్ప జ్ఞానము అనుభవముగా కలుగుతుంది. ఆత్మ తెలుసుకుంటే తెలియడం కాదు, అనుభవంలోకి రావాలి. ఆ అనుభవంలోకి వచ్చిందేదో అదే జ్ఞాన మార్గము అనిపించుకుంటుంది. ఇందులో ఒక్క విషయాన్ని బాగా తెలుసుకోవలసి ఉంటుంది ధర్మరాజా. ఆత్మ అనబడేటటువంటిది లోపల ప్రకాశిస్తోంది అని శాస్త్రములు చెప్తున్నాయి. అది తవ్వితేనో కోస్తేనో దొరికేది కాదు, శరీరాన్ని బాధించి పట్టుకునేది కాదు. ఆత్మ వల ఉరి ఓదము గాలము కలిగి కదా మృగము పక్షి గజము జుషము దక్షులు పట్టుదురు. అట్టుల తజ్ఞులు విజ్ఞానంబు కలిమి చూతురు పురుషున్. ఒక్కొక్క దాన్ని పట్టుకోవడానికి లోకంలో ఒక్కొక్క సాధన ఉంటుంది. ఒక మృగాన్ని పట్టుకోవాలంటే వల వేస్తారు, ఒక పక్షిని పట్టుకోవాలంటే ఉచ్చు వేస్తారు, ఒక ఏనుగుని పట్టుకోవాలంటే పెద్ద గొయ్యి తీసి పైన మాత్రం గడ్డి పెరిగినట్టుగా ఏదో ఆ మట్టి పొర వేసి ఉంచుతారు. దాని మీదకి ఏనుగు వస్తే ఆ గోతులో పడిపోతుంది. ఏనుగుని పట్టుకోవడానికి గొయ్యి తవ్వి దాని మీద గడ్డి పెంచుతారు. ఇక చేపని పట్టుకోవాలంటే గాలం వేస్తారు. లోపల ఉన్న ఆత్మని పట్టుకోవాలంటే జ్ఞాన మార్గంలో ఇలా శ్రద్ధతోటి కర్మాచరణం ద్వారా లోపలికి వెళ్ళడం వినా వేరొక మార్గం ఉండదు. మనకి కనపడలేదు కాబట్టి, మనం దర్శించలేదు కాబట్టి, మనం అట్లా అనుష్ఠానం చేయలేదు కాబట్టి, మనం అటువంటి అనుభవం పొందలేదు కాబట్టి అటువంటిది ఉండదని మాత్రం అనకూడదు ధర్మరాజా. ఎందుకో తెలుసా?
కలుగుందోపమి అమవస కలుగుని అంతటన అమృత కరుణకు నాశంబు అలగదొర వస్తువునకు కలదే అభావంబు మనసు గానమి కలుచన్. అమావాస్య నాడు చంద్రబింబం కనపడదు. అమావాస్య నాడు చంద్రబింబం కనపడలేదు కాబట్టి చంద్రుడు నశించిపోయాడు, ఇక చంద్రుడు లేడు అని అంటే అందులో ఏమైనా నిజం ఉందా? అమావాస్య నాడు బహుసూక్ష్మ రూపాన్ని పొందేశాడు కాబట్టి నువ్వు పట్టుకోలేకపోయావు తప్ప లేకపోవడం ఏం లేదు. అదే చంద్రుడు మళ్ళీ వృద్ధి పొందుతుంటే నువ్వు చూడగలుగుతావు. పూర్తిగా లేనిది వృద్ధిలోకి ఎలా వస్తుంది? కాబట్టి ఉన్నది నువ్వు చూడలేకపోయావను. అట్లాగే ఆత్మని నువ్వు అనుభవంలోకి తెచ్చుకోలేకపోయి ఉండవచ్చు, ఇటువంటి మార్గముల యందు అనుష్ఠించకపోయి ఉండవచ్చు. అంత మాత్రం చేత మహాత్ములు లేరు, అటువంటివి లేవు అనడం మాత్రం దోషం. అమావాస్య నాడు చంద్రబింబం కనపడలేదు కాబట్టి చంద్రుడే లేడండం ఎంత అన్యాయమో, ఆత్మయే లేదు అని మాట్లాడడం అంత అన్యాయం. నీకు కనపడనివి, నువ్వు చూడనివి, నీకు అనుభవంలోకి రానివి లేవు అంటే తప్పు. భూమి తిరుగుతోంది, నువ్వు చూసావా? చూడలేదు కదా. కానీ భూమి తిరుగుతోంది సత్యం కదా. అన్నీ మనం చూస్తేనే సత్యాలంటే ఎలా? అది భీష్ముని యొక్క హృదయం. కాబట్టి చూడనివన్నీ అసత్యాలు అనకూడదు. ఆ విషయాన్ని తెలుసుకుంటే లోపల ఆత్మ ఉన్నది అని శాస్త్రమును ప్రమాణముగా అంగీకరించవలసి ఉంటుంది. అంటే ధర్మరాజు గారు శ్రీకృష్ణ భగవానుడి యొక్క గొప్పతనం గురించి నాకు తెలియచేయవలసింది అని అడిగారు. కృష్ణుడు ప్రభవిష్ణుండగు విష్ణుండు అనిలాగ్నితోయ వియదిలల క్రియానిష్టాతత్వ వినోద తృష్ణం కల్పించే తనదు దివ్య విభూతిన్. ఆ కృష్ణ పరమాత్మ ఎవరో కాదు, సాక్షాత్ శ్రీ మహావిష్ణు స్వరూపం, మహానుభావుడు. అటువంటి కృష్ణ పరమాత్మ తన యొక్క దివ్యమైనటువంటి శక్తి చేత, కర్మ నిర్వహణ నైపుణ్యం చేత ఈ సృష్టినంతటినీ చేయడం కోసమని పంచమహాభూతములను సృష్టించి ఈ జీవకోట్లనన్నింటినీ సృష్టించాడు. ఆయనే అట్లా పడుకునుండగా ఆయన యొక్క నాభికమలం ఏర్పడి నాభికమలంలోంచి సృష్టికర్త అయిన బ్రహ్మగారు వచ్చారు. బ్రహ్మగారిలోంచి 7 కుమారులు, వారిని బ్రహ్మమానసపుత్రులు అని పిలుస్తారు. వాళ్లే మరీచి, అత్రి, అంగిరసుడు, పులశ్చుడు, పులహడు, క్రతువు, దక్షుడు. వాళ్ళకి కశ్యప ప్రజాపతి జన్మించాడు. ఆ మరీచికి, అందులో ఈ 7 మరీచికి కశ్యప ప్రజాపతి. కశ్యప ప్రజాపతికి దేవతలు, రాక్షసులు, గరుడులు, నాగులు మొదలైన జాతులన్నీ కూడా జన్మించాయి. ఆ కశ్యపుడికే సూర్యుడు జన్మించాడు. ఆ సూర్యుడు కశ్యపుడికి జన్మిస్తే చంద్రుడు అత్రికి జన్మించాడు. ఇప్పుడు ఈ సూర్యచంద్ర వంశముల యందే రాజులందరూ వచ్చారు. ఈ శ్రీకృష్ణ పరమాత్మ ఎప్పుడెప్పుడు లోకం ధర్మం తప్పుతుందో అప్పుడప్పుడు రాజుల మధ్య స్పర్ధ కల్పించి భూభారాన్ని తగ్గిస్తూ ఉంటాడు. అటువంటి జగత్పతి అయినటువంటి ఈ కృష్ణ పరమాత్మని సామాన్య మానవుడిగా చూడడం అనేటటువంటిది దోషము సుమా. ఇంతటి మహానుభావుడు కూడా తనని నమ్ముకున్నటువంటి భాగవతోత్తములైన వారిని సేవించడానికి తాను కిందకి దిగి వచ్చేస్తూ ఉంటాడు. అంతటి సౌజన్యమూర్తి, ఆరాధనాభాజనమైన వాడు, ఆరాధించడానికి యోగ్యమైన వాడు, నరులకు కావలసినటువంటి భోగభాగ్యములను కానీ మోక్షమును కానీ ఏవైనా ఇవ్వగలిగినటువంటి సమర్థుడు, సాక్షాత్ పరబ్రహ్మము. అటువంటి కృష్ణ పరమాత్మ ఇవాళ మన ముందు ఉండడం అనేటటువంటిది మనకి చాలా చాలా అదృష్టహేతువు సుమా అని భీష్మాచార్యుల వారు నమస్కారం చేస్తూ అనుస్మృతి అనబడేటటువంటి ఒక గొప్ప స్తోత్రాన్ని ఒకప్పుడు సాక్షాత్ విష్ణు భగవానుడే నారదుడికి అందించాడయా ధర్మరాజా. ఆ అనుస్మృతి అనబడేటటువంటి విష్ణు స్తోత్రం శ్రీ మహావిష్ణువు యొక్క రూప గుణ విభూతులను వర్ణిస్తుంది. అలా వర్ణించేటటువంటి ఆ అనుస్మృతిని చదువుకోవడం, వినడం ఎంతో మంచివి అంటూ వినిపించున్నది అనుస్మృతి అను భక్తింకొలుచు బహుజనముల కమావాస్యను పున్నమ బారసిని సవినయంబుగ దాననెల్ల విభవము కలుగున్. ఈ అనుస్మృతి అనబడేటటువంటి విష్ణు సంబంధమైనటువంటి స్తోత్రాన్ని లోకంలో అమావాస్య నాడు, పౌర్ణమి నాడు, ద్వాదశి నాడు ఎవరు వినయంతో భక్తితో చదువుకుంటారో వారికి శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహ విశేషంగా సమస్తము కూడా సమకూరుతాయి. కాబట్టి అటువంటి అనుస్మృతిని చక్కగా అందరూ కూడా అనుష్ఠించవలసినది అని ప్రబోధం చేసి ఆ ధర్మరాజు గారు అడిగినటువంటి అవస్థాత్రయానికి సంబంధించినటువంటి ప్రశ్నకి జవాబు చెప్తూ
లోకంలో జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనబడేటటువంటి 3 అవస్థలు ఉంటాయి. అందులో జాగృత్ అంటే ఇంద్రియములతో కలిసి మనసు పనిచేస్తూ ఉంటుంది, అందుకని దాన్ని జాగృత్ అంటారు. అంటే ఇంద్రియముల ద్వారా అన్నిటినీ కూడా తెలుసుకుంటూ ఉంటుంది. కంటితో చూస్తూ, ముక్కుతో వాసన చూస్తూ, చెవితో వింటూ, నాలుకతో రుచి చూస్తూ, స్పర్శేంద్రియంతో స్పర్శ తెలుసుకుంటూ ఉన్నటువంటి సమయాన్ని జాగ్రత్తావస్థ అంటారు. ఇక స్వప్నమునందు శ్రమమున ఇంద్రియములు లీనములగునది నిద్ర, కలయనం తత్సంస్కారము మిథ్యా విషయ ప్రాప్తమగుట, అప్పుడును దేహిత సాక్షియగున్. జాగ్రత్తావస్థలో జీవుడు ఏవేవి అనుభవించాడో, వేటి మీద మమకారం ఉండిపోయిందో వాటిని స్వప్నంలో సృష్టించుకొని చూసి అనుభూతి పొందుతూ ఉంటాడు. అక్కడ కూడా అనుభూతి ఉంటుంది. అప్పుడు బడలిపోయినటువంటి ఇంద్రియములు మనసులోకి వెళ్ళిపోతాయి. కానీ ఇంకా మనసు మాత్రం తెలివిగా ఉండి, తాను తెలివిగా ఉన్నప్పుడు చేసినటువంటి పనులు, ఇంద్రియములతో కలిసి జాగృతిలో చేసినటువంటి పనులతో తాదాత్మ్యత వలన కలిగినటువంటి అనుభవాన్ని పురస్కరించుకొని పునఃసృష్టి చేసుకుని అనుభవంలోకి తెచ్చుకుంటూ ఉంటుంది. మళ్ళీ అనుభూతులను పొందుతుంది. లేదా తనకి తీవ్రమైన ఇచ్ఛ దేని ఎందుండిపోయిందో దాన్ని చూడగలుగుతూ ఉంటుంది. కాబట్టి అప్పుడు కూడా లోపల ఆత్మ సాక్షిగా ఉంటుంది. ఇక సుషుప్తి యందు అసలు ఏ విధమైనటువంటి అనుభవము అంటే గాఢ నిద్రపోయానేటటువంటి సుఖము వినా ఇక ఏమీ ఉండదు. ఇంద్రియములు కానీ మనసు కానీ అన్నీ ఆత్మలోకి ప్రవేశించేస్తాయి. అప్పుడు ఆ ఆత్మ ఒక్కటే ఉంటుంది. ఉన్నప్పుడు అజ్ఞానము చేత ఆత్మ ఉన్నది అని తెలియకపోయినా గొప్ప సుఖస్వరూపంగా గాఢ నిద్రని పొందుతాడు. ఇట్లా 3 అవస్థలలో తిరుగుతూ ఉంటాడు. కాసేపు తెలివిగా ఉండడం, కాసేపు పడుకోవడం, కాసేపు కలగండం, కాసేపు మళ్ళీ పడుకోవడం, అలా 3 అవస్థలలో తిరుగుతూ ఉంటాడు జీవుడు. కానీ ఈ 3 అవస్థలను దాటిపోయిన స్థితి 4వది ఒకటి ఉన్నది. ఆ స్థితికి చేరినటువంటి వాడు ఉత్తమోత్తమైనటువంటి స్థితిని పొందినవాడు. ధర్మరాజా, తెలియ మేల్కనియుండుట కలలు నిద్ర అను అవస్థాత్రయంబును అవులబెట్టజాలు విజ్ఞాన నిర్మల సత్యబోధరూప నిర్భరానంద స్వరూపుడనగా. అన్నిటికీ సాక్షి మాత్రంగా తిరువణ్ణామలై భగవాన్ రమణుల దగ్గరికి వెళ్ళి ఎవరైనా రాత్రి నిద్రపోయారా అంటే, ఓ ఇది నిద్రపోయిందనేవారు. అంటే అదే నోటి మాటగా అనడం కాదు, అన్ని అవస్థలకు తాను సాక్షిగా, తాను ఆత్మగా నిలబడగలిగినటువంటి ప్రజ్ఞని సంతరించుకొని 3 అవస్థలను దాటిపోయిన వాడెవరుంటాడో వాడు మహాత్ముడు సుమా. అది చిట్ట చివరి స్థితి సుమా ధర్మరాజా అని ఆ అవస్థాత్రయం గురించి ధర్మరాజు గారికి భీష్ముడు చెప్పి, పంచశిఖుడు అనబడేటటువంటి విప్రుడు ఒకానొకప్పుడు జనక మహారాజు గారికి చాలా గొప్ప ఆత్మవిద్యని తత్వోపదేశం చేశాడు. అందులో వినుమ విద్య కామమునకు, కామము కర్మమునకు బుట్టబట్టులనగా ఇంతవట్టు కారణముగా వచ్చు పునర్జన్మమండ్రు తత్వవేదులైన మునులు. ఈ పునర్జన్మ చక్రం ఎందుకు తిరుగుతూ ఉంటుందంటే జనక మహారాజా అంటూ ఆ పంచశిఖుడు చెప్పిన విషయాన్ని ధర్మరాజు గారికి భీష్ముడు చెప్తున్నాడు. ఈ మాయ అంటే త్రిగుణములు కారణం. ఈ త్రిగుణములలో కోరికలు పుడుతుంటాయి. ఈ కోరికలతో కర్మలు చేస్తూ ఉంటాడు. కర్మల వలన ఫలితాలు వస్తుంటాయి. అవే సుఖదుఖాలు. అవి బాగా అనుభవిస్తాడు. ఆ సుఖదుఖములను అనుభవించి దానితో తాదాత్మ్యత పొందుతాడు. అవి పాపపుణ్యాలుగా మారుతాయి. ఆ చేసిన కర్మలు అవి అనుభవించాలి కాబట్టి మళ్ళీ శరీరాన్ని పొందుతూ ఉంటాడు. ఇలా పునర్జన్మ చక్రంలో మనిషి తిరుగుతూనే ఉంటాడు. దీనికి అంతటికీ కారణం అవిద్య. ఎందుకంటే ఆ అవిద్య నుంచి కోరిక తీర్చుకోవడానికి కర్మ, ఆ కర్మ చేత సుఖదుఖములు. ఇక్కడ ఏదో ఫలితాన్ని పొందాను అనుకోవడం, ఒకవేళ అది కానీ దోషభూయిష్టమైతే పాపము, పుణ్యము, ఈ రెండింటినీ అనుభవించడానికి మళ్ళీ శరీరము, పునర్జన్మ, వాసనాబలం, ఇలా తిరుగుతూనే ఉంటాడు. ఇలా తిరిగేటటువంటి వాడు తిరగనటువంటి స్థితిని పొందాలి అంటే ఆయన తరించిపోయేటటువంటి మార్గమును చేరుకోవాలి అంటే దానికి ఒక్క మార్గం ఉంటుందయా అని చెప్తూ మహానుభావుడైనటువంటి ఆ పంచశిఖుడు, నరుడు సుఖదుఖముల వెంట బొరయనీక మలచి ఆత్ముని చేర్చిన మానసంబు లీనవగునంద జలమలలోన నిడిన లవణకణము చందమ్మున అవనినాథ. మనిషి అనుష్ఠించవలసినటువంటి ప్రక్రియని చెప్తున్నాడు. ఇది ప్రారంభంలో కానీ ఒక స్థాయిలో కానీ వినడానికి ఎంతవరకు ఆచరణ యోగ్యం, ఎంతవరకు సాధ్యం అనిపిస్తుంది. అందులో ఏ విధమైన అనుమానం లేదు. కానీ
వినగా వినగా అనుష్ఠించడానికి ప్రయత్నించగా మనం 10 అడుగులు వేస్తే 100 అడుగులు భగవంతుడు ముందుకొచ్చి మన చేయి పట్టుకుని నడిపిస్తే అసాధ్యములు మాత్రం కావు. అసాధ్యములైతే అట్లా తరించిన మహాపురుషులు ఉండే అవకాశం ఉండదు. కాబట్టి అటువంటి మహాత్ములు ఉన్నారు కాబట్టి ఆ సిద్ధాంతములు సత్యములు కాబట్టి అనుష్ఠాన యోగ్యములు. అనుష్ఠానం చేయగలమా అంటే ఆ భక్తితో మొదలుపెట్టిన తర్వాత తన వైపు లాగగలిగిన వాడు ఉండగా మనకెందుకు బెంగ? కాబట్టి నరుడు సుఖదుఖముల వెంట బొరయనీక, అసలు సాధనా ప్రక్రియలో సుఖమునందు తాదాత్మ్యత పొందుతుండడం, దుఃఖమునందు తట్టుకోలేక చతికిల పడిపోవడం కాకుండా సుఖదుఖముల రెండిటి యందు సమస్థితిని అనుభవించడం. కలిగినప్పుడు రెండిటి వెనక ఏదో పోతోంది. ఇప్పుడో ఏదో పుణ్యం చేశాను పోతోంది, ఇదిగో సుఖంగా వచ్చింది. ఈ సుఖం తర్వాత దుఃఖం అయిపోతుంది. చిత్రం ఏమిటంటే లోకంలో సుఖమే దుఃఖము, దుఃఖమే సుఖము. ఎవరో అలా నడిచి వెడుతూ పొద్దున్నే పసుపచ్చ రంగులోకి వచ్చేసినటువంటి సూర్యబింబాన్ని చూడాలనుకున్నాడు. కానీ అడ్డంగా గాలికి ఒక చెట్టు కొమ్మ వచ్చింది. ఇప్పుడు ఆయనకి ఆ కొమ్మ అడ్డు రావడమే దుఃఖం. ఇంకొంచెం పెద్దగా లేచి ఆ కొమ్మ తప్పుకుంది. ఇప్పుడు ఆ కొమ్మే సుఖానికి కారణం, బింబం కనపడింది. మళ్ళీ కాసేపు ఆ కొమ్మే అడ్డొచ్చింది, అదే దుఃఖానికి కారణం. ఒకప్పుడు తాను ఎంతో ప్రేమించినటువంటి వ్యక్తుల మధ్యలో తానుండడం సుఖానికి కారణం. కాలమునందు అన్నీ అశాశ్వతములేగా, అవి జారిపోవడమే దుఃఖమునకు కారణం. ఏది సుఖమునకు కారణమో అదే దుఃఖమునకు కారణం, ఏది దుఃఖమునకు కారణమో అదే సుఖమునకు కారణం. సుఖదుఖములు భావనలు అయి ఉంటాయి. అందుకే మధ్యలో ఉండే ఖ అలాగే ఉంటుంది. ఆకాశం సు దు అవే మారతాయి. ఆకాశంలో మబ్బేసింది అనుకోండి, బయట సభ పెట్టుకున్న వాడికి బెంగ, అయ్యో ఎలా జరుగుతుంది సభని. వ్యవసాయదారుడికి సంతోషం. ఆకాశానికి సుఖం లేదు, దుఃఖం లేదు, సంతోషం లేదు, దుఃఖం లేదు. మబ్బులు రావడం, వర్షం కురవడం ఆకాశంలో సాధారణ ప్రక్రియ. ఆయా అవసరాల్ని బట్టి ఒకడికి వర్షం దుఃఖమైంది, ఒకడికి సుఖమైంది, అంతే. వర్షం తనంత తానుగా తాను ఎవరికి సుఖాన్ని ఇవ్వాలని దుఃఖాన్ని ఇవ్వాలని సంకల్పాలు చేసుకుని రాలేదు. తన యొక్క నైజంగా తన సహజ స్వభావంగా వచ్చింది. అట్లాగే సుఖం కలిగినప్పుడు పొంగిపోకుండా, దుఃఖం కలిగినప్పుడు జారి పడిపోకుండా, చతికిల పడిపోకుండా నిగ్రహించుకొని రెంటి యందు సమభావనను పొంది ఒక స్థితిలో నాకు ఈ సుఖ దుఃఖములు అక్కర్లేదు అన్న స్థితిని పొందగలిగిన వాడెవరుంటాడో అతడు మలచి ఆత్ముని చేర్చిన మానసంబు లీనమగునంద జలములలోన నిడిన లవణ కణము చందమ్మున అవనినాథ. నీళ్లలో ఉప్పురై వేసామనుకోండి, ఆ ఉప్పురై ఆ పాత్ర నీటి అడుగు భాగాన్ని నేను కనుక్కుంటాను అని చెప్పి వెళ్ళడానికి ప్రయత్నించింది అనుకోండి, వెళ్ళినా అది కొంతసేపటికి ఆ నీటిలో కరిగిపోతుంది. అలాగే మనసుని సాధనా బలంతో సాధన చేసి ఏ అష్టాంగ యోగం ద్వారానో మనసుని వెనక్కి తీసి ఆత్మయందు చేర్చడం సాధనలో అలవాటైందనుకోండి, ఇక ఆ ఆత్మ శాశ్వతము. అది వెళ్ళిపోయే అవకాశం లేదు, అది ఎప్పుడూ ఉండిపోయేది. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావక నచైనం క్లీదయంత్యాపో నశోషయతి మారుత. అటువంటి ఆత్మలోకి మనసు చేరిపోతే ఆ మనసు నీటిలో పడిపోయిన ఉప్పు కణం కరిగిపోయినట్టుగా కరిగిపోయి ఆత్మయందు పరివ్యాప్తమైపోతుంది. ఆ స్థితిలో ఇక సుఖ దుఃఖ భావములు లేవు. ఆత్మగా సమాధి స్థితిని పొందుతాడు. అదే స్థితిలో ఉండగలిగినటువంటి వాడు, ఆ స్థితికి చేరినవాడు చిట్ట చివర ఆ స్థితి ఎందే వెళ్ళిపోతాడు. కాబట్టి ఆయన ఇక పునరావృత్తిని పొందేటటువంటి అవకాశం లేనీ లేదు. ఆయనకి ఏ దుఃఖము లేదు. కాబట్టి మరణము దుఃఖము కాదు, పునర్జన్మ గురించిన బెంగ లేదు. ఆ ఆనందమునందే ఉండి శరీరమును చొక్కా విడిచిపెట్టేసినంత తేలిగ్గా వదిలిపెట్టేస్తాడు. వాసాంసి జీర్ణాన్ని యథావిధ విహాయ వదిలిపెట్టేస్తే ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేదు. అటువంటి పరమానంద స్థితి ఎందు వదిలిపెడతాడు. కాబట్టి పునర్జన్మ చక్రము నుంచి విడుదల పొందాలనుకునేటటువంటి వ్యక్తి సుఖదుఖముల వెంబడ పడిపోవడం కాకుండా సుఖదుఖములకు అతీతమైనటువంటి స్థితి ఏదుందో దాని వైపునకు ప్రయాణం ప్రారంభం చెయ్యడం మొదలు పెడితే అది ఈనాడే ఈ గంటలోనే సిద్ధించవచ్చు, సిద్ధించకపోవచ్చు. కాదనడానికి నేనెవరు? ఈశ్వరానుగ్రహం కలిగిన వాడికి సిద్ధించవచ్చు.
లేదు 3 జన్మల తర్వాత సిద్ధించవచ్చు, ఎప్పుడైనా సిద్ధించవచ్చు. ఇచ్చేవాడిని నేను కాదు, భగవంతుడు. అయినప్పుడు ఆ భగవత్ కటాక్షం కలిగిన నాడు సిద్ధించవచ్చు. ప్రయత్నం అంటూ మొదలు పెడితే భగవంతుడు వదిలిపెట్టడు. సకృదేవ ప్రపన్నాయ తవాస్మీత జయాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యే తద్వ్రతం మమ. ఒకసారి నేను నీవాడనని పడిపోయిన వాడిని పట్టుకోవడమే భగవంతుడికి వచ్చిన విద్య. కాబట్టి ఆయన వదిలిపెట్టాడు. కాబట్టి ఏదో ఒకనాడు ఆ స్థితికి చేరుతాడు. నీటి యందు ఉప్పు గడ్డ కరిగిపోయినట్టుగా ఆత్మ యందు లీనమైపోతాడు. అదే చరమస్థితి, అదే సుఖదుఖాతీత స్థితి. ఆ స్థితి పునర్జన్మ చక్రము నుండి విడుదలనిచ్చేస్తుంది, శాశ్వత మోక్షపథాన్ని ఇచ్చేస్తుంది. కాబట్టి ధర్మరాజా, సాధన యందు అది అత్యంత ఉత్తమమైనటువంటి మార్గం అని చెప్పి ఇంద్రబలి సంవాదంలో లక్ష్మీదేవి చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారికి చెప్తున్నారు. లక్ష్మీదేవి ఇంద్రుడితో మాట్లాడుతూ అంది, అనవుడు అతండు నీవీ ధనుజేశ్వరు వాయుటకు గతం వేమియొకో అని విని లక్ష్మి సత్యంబును ధర్మము తమము దానము నా ఇక్కల్. ఓ ఇంద్ర, నేను ఈ బలిచక్రవర్తిని విడిచిపెట్టేస్తున్నాను. ఇప్పుడు ఎందుకు విడిచిపెట్టేస్తున్నానో తెలుసా? ఒకప్పుడు ఇతని యందు 4 గుణములు ఉండేవి. ఆ 4 గుణములు ఉన్నాయి కాబట్టి నేను ఇతనిని అనుగ్రహిస్తూ ఇతని వద్ద ఉన్నాను. ఇప్పుడు అతని యందు ఆ గుణములు లేవు, నేను ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నానంది. ఏవా గుణములు అంటే సత్యంబును, సత్యము పలకడం అనేటటువంటిది అంత గొప్ప గుణం. అది లక్ష్మీస్థానం. సత్యమేవేశ్వరోలోకే సత్యం పద్మాశ్రితా సదా సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరమం పదం అంటాడు రామచంద్రమూర్తి. కాబట్టి సత్యమును పలుకుట అన్న వ్రతము ఎవరు పెట్టుకున్నారో ఆ సత్యమును పలికే చోట నేను ఉంటాను. ధర్మానుష్ఠానం చేసేవారు ఎవరుంటారో వారి దగ్గర నేను ఉంటాను. దమము, ఇంద్రియములను నిగ్రహించే ప్రయత్నం ఎవరు చేస్తూ ఉంటారో ఆ ఇంద్రియ నిగ్రహం ఉన్న చోట ఉంటాను. దానము, తానొక్కడు అనుభవించడం కాదు, తనకున్నది ఏదైనా వేరొకరికి పెట్టి సంతోషించగలిగిన గుణము ఎవరి వద్ద ఉన్నదో వారి వద్ద నేను ఉంటాను. డొక్కా సీతమ్మ గారు వచ్చిన వారందరికీ అన్నం పెట్టేవారు. ఒకప్పుడు మహాతల్లి దగ్గర రూపాయి కాసు లేకుండా అయిపోయింది. భర్తగారు పొలానికి వెళ్ళి తవ్వితే ఐశ్వర్యంతో కూడిన బిందెలు దొరికాయి. దాన్ని తెచ్చి మళ్ళీ అన్నదానం చేశారు. దానం చేసేటటువంటి వాడి దగ్గర ఉంటుంది, కానీ అట్లాగని తన గురించి తన కుటుంబం గురించి చూడకుండా దానాలు చేయమని కూడా శాస్త్రాలు చెప్పలేదు. ఎంతవరకు అవసరమో అంతవరకు దానం చేసేవాడి దగ్గర లక్ష్మి ఉంటుంది. లేకపోతే అది వ్యసనం అయిపోతుంది. ఎందుకంటే విదురు నీతిలో మళ్ళీ అదే మాట ఉంది, ఆ వ్యసనం ఉన్నవాడి దగ్గర లక్ష్మి ఉండే అవకాశం లేదు. కాబట్టి దానము ఎంత పరిమితిలో ఎంతవరకో అంతవరకు చేస్తూ ఉండేటటువంటి వాడు ఎవరు ఉన్నాడో ఆయన దగ్గర లక్ష్మి ఉంటుంది అని సాక్షాత్ లక్ష్మియే చెప్పిందయా ధర్మరాజా. కాబట్టి ఈ 4 గుణములు నీ యందు నిలబెట్టుకున్నంతకాలం నీకు లక్ష్మీ కటాక్షం ఉంటుంది. కాబట్టి సత్యము, ధర్మము, దమము, దానము ఈ 4టిని జీవితంలో ఏమరపాటు లేకుండా అనుష్ఠించు అని భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారికి ప్రబోధం చేశారు. మళ్ళీ రేపటి రోజున ధర్మరాజు గారికి భీష్మాచార్యుల వారు ఏది ఉపదేశం చేస్తారో అది నా నోటి వెంట కృష్ణ పరమాత్మ ఎంతవరకు పలికిస్తే అంతవరకు పలకగలవాడను అని లక్ష్మీ కటాక్షమునకు హేతువైనటువంటి ఆ సత్యము, ధర్మము, దానము, దమము వంటి ఉత్తమ గుణములు మన యందు ప్రకాశించడానికి వీలైనటువంటి సమస్త విభూతులను అనుగ్రహించవలసినదిగా కృష్ణ పరమాత్మ యొక్క పాదములు పట్టి ప్రార్థన చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.